యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్. వార్ 2 పరాజయం తర్వాత తారక్ తన విశ్వరూపాన్ని చూపించేందుకు ప్రశాంత్ నీల్ వంటి పవర్ఫుల్ డైరెక్టర్ తో జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు అంబరాన్ని తాకాయి. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ అంతకు మించిన ఒక పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామాతో ఈసారి సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే డార్క్ విజువల్స్, నరాలను మెలిపెట్టే యాక్షన్, గుండెను హత్తుకునే బలమైన ఎమోషన్స్ కలయిక. డ్రాగన్ విషయంలో కూడా నీల్ అదే బాటలో పయనిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం తారక్ తన లుక్, ఫిజికల్ బాడీని పూర్తిగా మార్చేసుకున్నారు. నీల్ మార్క్ ఎలివేషన్లకు తారక్ మాస్ పవర్ తోడైతే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి. ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లుగా అధికారికంగా ధృవీకరించారు. తన తాజా చిత్రం పల్లి చట్టంబి ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన టొవినో మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. తెలుగు సినిమాల్లో నటించాలని నాకు ఎప్పటి నుంచో ఉంది, కానీ మలయాళ సినిమా పనితీరుకు టాలీవుడ్ కల్చర్కు చాలా తేడా ఉంటుంది. మేము చాలా తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేస్తాం, కానీ తెలుగులో పెద్ద సినిమాల షెడ్యూల్స్ చాలా ఎక్కువ కాలం సాగుతాయి. నేను ఒకేసారి 2-3 సినిమాల్లో నటించలేను. ఎన్టీఆర్, నీల్ సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయిస్తే నేను కమిట్ అయిన 4-5 మలయాళ చిత్రాలపై ప్రభావం పడుతుంది. అందుకే డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ మూవీ చేయడం లేదు అని టొవినో స్పష్టం చేశారు. కేవలం ఒక విలన్ పాత్ర కోసం తన చేతిలో ఉన్న 1/2 డజన్ లీడ్ రోల్స్ వదులుకోవడం రిస్క్ అని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఒక చిన్న షెడ్యూల్ తర్వాత ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ ను మరింత మెరుగుపరిచేందుకు దాదాపుగా 6 నెలల పాటు బ్రేక్ ఇచ్చారు. దీనివల్ల నిర్మాణ సమయం పెరిగి ముందుగా అనుకున్న కాల్ షీట్లు అన్ని కూడా తారుమారయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు టీం కసరత్తు చేస్తుంది. ఈ చిత్రంలో మరికొంతమంది అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. టొవినో తప్పుకోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ను ఢీకొట్టే ఆ ప్రతి నాయకుడు ఎవరా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో డ్రాగన్ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.